ఈరోజు కొంతమంది ధైర్యంగా ఉండే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అంటే ధైర్యంగా ఉండడం అంటే ఇంట్లో ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు మగవాళ్ళ కన్నా కూడా ఎక్కువ ధైర్యంగా నిలబడి వారి కాపురాలను నిలబెట్టుకోగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఆడవాళ్ళు కష్ట సమయంలో. అది మనము పురాణాల కాలం నుంచి చూస్తున్నాం. దశరథ మహారాజు యుద్ధం చేయలేనప్పుడు కైకేయి యుద్ధం చేసి ప్రాణాలు రక్షించింది దశరథుడికి. కాబట్టి అట్లాంటివి ఎప్పటి నుంచో ఉంటాయి. అయితే ధైర్యంగా ఉండడం ఓకే. కొంతమంది డామినేటింగ్గా ఉంటారు. అంటే వాళ్ళ స్వభావం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చకచక ఉండడము, మాట్లాడడము, గలగల వాళ్ళు ఏది చెప్తే అది అందరూ వినాలి అనుకోవడం, వాళ్ళు ఉత్సాహంగా ఉండడం వేరు. కానీ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఏదో రెడ్ కార్పెట్ పరిచి వెంటనే ఇట్లా అన్నయ్యని చేసేయాలి అనుకోవడం ఇంకో పద్ధతి. అయితే ఇట్లా నానా రకాలుగా మనకు మనం చేసే పనులకు ఏదైనా మన పరిధిలో మనం చేయదగ్గ పని ఏదైనా ఉంటుంది. మన కుటుంబంలో చేస్తారా అంటే చేయగలం. కానీ మనకు చేసే అలవాటు లేని పనులు చెప్పినప్పుడు మనం చేయలేము. దాన్ని నిస్సందేహంగా మనము తిరస్కరించవచ్చు. ఇట్లనే ప్రతి వారికి కొన్ని నియమాలు ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఏదైనా బ్యాంకుకి వెళ్ళినా నియమాలు ఉంటాయి, స్కూల్కి వెళ్ళినా నియమాలు ఉంటాయి. మరి అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్ళినా వాటికి సంబంధించిన నియమాలు ఉంటాయి. ఒక దేవాలయానికి వెళ్ళినా నియమాలు ఉంటాయి, వాటిని పాటించాలి. మన ధర్మం అది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాం, వాళ్ళు మన దగ్గరకు వచ్చారనుకోండి. ఇప్పుడు ఒక బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీ బయట మాట్లాడడానికి బ్యాంకుకి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్యాంక్ రూల్స్ ప్రకారం వాళ్ళు చేస్తారు కదండి. అయితే ఇట్లా ఎవరి రూల్స్ వాళ్ళు పాటించినప్పుడు వాళ్ళని గౌరవించాలి. మనకేదో ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రాన ఆ రూల్స్ అధిగమించి మనం పోగానే మన కోసం ఆ రూల్స్ మార్చేసి మనం చెప్పిన పని చేయాలి అని అనుకోవడం అనేది మూర్ఖత్వమే అవుతుంది కదా. అయితే నాకు ఈ మధ్యన ఒకటి నేను విన్నాను, అది మీతోనే షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఇటువంటి మనకు చాలామందికి ఎదురవుతూ ఉంటాయి. ఇది జనరల్ విషయం కాబట్టి బ్యాంకులు అవి ఇవి అంటేనేమో ఈ పర్సనల్ ఎవరికైనా ఉంటాయి అవి కూడా. కానీ మరి మీరు ఆలోచించండి, బస్సులలో ప్రయాణం చేస్తుంటాం మనం. కొంతమంది ఇలా ఎక్కగానే వాళ్ళని అటు జరుగు అని కొంతమంది టక వచ్చేసి వాళ్ళని జరిపేసి నువ్వు ఆ బ్యాగు దిగి ఇటు దిగు అటు దిగు అని వాళ్ళను అడ్జస్ట్ చేయమని చెప్పేసి కూర్చుంటారు. కొంతమంది ఏమో పాపము అక్కడ వాళ్ళని ఎవరిని ఏమనకుండా నించుంటారు. అలాగే కొంతమంది ఏమో ఏం చేస్తారు అంటే బస్సులు ఎక్కువ మటుకు ఈ ఎంప్లాయీస్ ఉంటారండి, ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఓ ప్లేస్ నుంచి ఓ ప్లేస్కి వెళ్ళేవాళ్ళు. తెల్లారులేస్తే వాళ్ళు పరుగు ఇంట్లో పనులు చేసుకొని టైం ఉండదు, బస్సులు ఎక్కుతారు. ఎక్కిన తర్వాత వాళ్ళకేమో కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఎక్స్ప్రెస్లు ఆగే ప్లేస్లు ఉంటాయి, ఆగని ప్లేస్లు ఉంటాయి, పల్లెటూళ్ళకి వెళ్ళి పని చేయడము. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళు ఏదో కండక్టర్ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి మేము టికెట్ తీసుకుంటామండి, ఇంకా ప్లేస్ వరకు మాకు మధ్యలో ఆపండి అంటే వాళ్ళు పాపము డైలీ చూసే వాళ్ళని ఫ్రెండ్షిప్తోని ఒక అభిమానంతో తోటి ఉపాధ్యాయులు లేకుంటే తోటి ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని వాళ్ళు సరే అంటారు. అది నియమానికి విరుద్ధమే అయినప్పటికీ వాళ్ళు ప్రజల అనుకూలం కోసము, ఎంప్లాయీస్ కోసం అట్లా చేస్తూ ఉంటారు. అది ఒక రకంగా అసలు సరైన విధానం కాదు. అర్జెంటుగా వెళ్ళాలని టికెట్లు తీసుకున్న వాళ్ళు మీరు తీసుకోగలిగినారు కాబట్టి ఆపుకుంటున్నారు. అదే మరి పల్లెటూరు వాళ్ళు పాపము ఎక్కుతామంటారు, అదే ప్లేస్లో దిగాలి కానీ వాళ్ళని ఎక్కించుకోరు. వాళ్ళు ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎట్లానండి మరి? అంటే
అక్కడే ఆపినప్పుడు టికెట్ తీసుకొని అంటే అట్లా మరి ఎట్లా కుదురుతుంది? అట్లా అందరిని ఎక్కించుకుంటే అది కూడా ఆర్డినరీ అయిపోతుంది, ఎక్కలేరు కదా. ఇగో ఇట్లాంటి సమస్యలు వచ్చినా కూడా పాపము మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏదో వీళ్ళు రిక్వెస్ట్ చేయడము, వాళ్ళు ఆపడం అనేది నడుస్తుంటుంది. కానీ అదైతే రూల్ అయితే కాదు. అయితే అందరూ ఒకేలాగా ఉండరండి. ఇప్పుడు అట్లా రూల్ పాటించకుండా వెళ్ళినప్పుడు ఏమంటారు కొంతమంది, మీరు ప్రతి చోట ఎందుకు ఆపుతున్నారు, మాకు లేట్ అవుతుంది అని గొడవ చేసే వాళ్ళు కూడా ఉంటారు, మీరు ఇట్లా ఆపుకుంటూ వెళ్తున్నారు అని. ఓసారి ఇంకా పైనుంచి ఇట్లా ఇల్లీగల్గా మధ్యలో ఆపించుకుని దిగుతూ కూడా వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే, అందులో కూర్చున్న ప్యాసింజర్స్కి ఇబ్బంది అవుతుందన్నప్పుడు ఆపకుండా తీసుకెళ్తారు. వెళ్ళినప్పుడు వీళ్ళు గొడవలు చేస్తారు, మీరు ఎందుకు ఆపట్లేదు, మీరు ఆపాలి కదా అని. అడగకుండానే ఎక్కేస్తారు కొంతమంది. ఎక్కేసి ఆ దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆపండి అని అడుగుతారు. అడిగితే ఇదేంటి, ఇది ఎక్స్ప్రెస్ కదమ్మా, నువ్వు చదువుకున్నావు, బొడు చూడలేదా అని అంటే ఇలా కోపం వస్తుంది, తిడుతుంటారు డ్రైవర్ని. ఆ ముందు స్టాప్లో ఎక్కడో దిగి వెళ్తుంటారు. అయితే ఇది ఎట్లా వచ్చిందంటే ఇంకా వికృత రూపము. మొన్న ఒక బస్సులో ఒక ఆమె ఎక్కింది, అది ఎక్స్ప్రెస్, ఆమె వెళ్ళే ప్లేస్లో ఆగదు. చెప్పాడు కండక్టర్, చెప్పినా కూడా ఎక్కింది. ఎక్కి ఆమె ఆ ప్లేస్ రాగానే ఆపమని గొడవ, ఈయన ఆపకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకో ప్లేస్లో ఆయన ఆపు ఆపు అంటుంది. కొంతమంది ఉంటారు కదా మూర్ఖులు, ఎట్లుంటారు వాళ్ళు, చెప్పిన పని చేయకపోతే ఇంకా తిక్క వస్తుంటుంది. ఆర్డర్ అయ్యి ఉండి కూడా అనాల్సిందే కదండి. మనం ఇప్పుడు కొన్ని కఠినమైన విధంగా ప్రవర్తించడం అనేది కొంతమందికి మగవాళ్ళకు చేస్తూ ఉంటారు, కానీ కొంచెం ఆడవాళ్ళు మాటల వరకే ఉంటారు. కానీ ఈమె ఏం చేసిందట, ఆమె తీసుకొని అక్కడ ఆ బస్సుకున్న గ్లాస్ వాళ్ళకు కొట్టిందట. పలగొట్టినా కూడా ఆయన ఏం మాట్లాడలేదట. కండక్టరు సీదా తీసుకెళ్ళి చక్కగా పోలీస్ స్టేషన్ ముందర ఆపిండడు. పోలీస్ స్టేషన్ ముందర ఆపి ఆయనది పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఆమెకు ఫైన్గా అడ్డుపించింది. ఎంత అంటే 20,000 రూపాయలు. బాగుంది కదండి ఇది, మరి కరెక్టే కదా. ఒక బస్సు దానికి నడిపే నియమాలు ఉంటాయి, డ్రైవర్కు కొన్ని ఆదేశాలు ఉంటాయి, కండక్టర్కు కొన్ని ఆదేశాలు ఉంటాయి. ఆ బస్సును బట్టి అది ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడెక్కడ ఎంత డబ్బులు తీసుకోవాలి అనే నియమాలు ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి, అట్లాగే ఉపయోగించుకోవాలి. అది పబ్లిక్ సర్వీసు, మన సొంతది కాదు కదా. ఎక్కడంటే అక్కడ ఆపుకొని వెళ్ళడానికి, అలాంటప్పుడు మంచి కార్లలో వెళ్ళాలి, ఎవరి సొంత కార్లో వాళ్ళు వెళ్ళాలి. కానీ ఈమె తిక్క చూడండి, మామూలుగా కాకుండా ఇంకా ఏదో పోనీ అయ్యో ఎక్కానండి తెలియక ఏదో అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఈమె డామినేటింగ్గా అరుస్తుంది కదా. అట్లా తప్పు చేసినా అని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇంకా పై నుండి ఈమె నేను తప్పు చేయలేదు, నువ్వు ఎందుకు ఆపలేదు అని గొడవ. అట్లా అయినప్పుడు తగిన శాస్తి జరిగింది కదా. ఇటువంటి కండక్టర్లు ఉండాల్సిందే, తప్పదు. ఎందుకు అంటే ఇట్లా ఎదురు దెబ్బలు రాకితేనన్నా మనము నియమించుకున్న గవర్నమెంటు, మనము నియమించుకున్న నియమాలు, మరి అట్లా నియమాలు ఏం లేకుండా ఎవడొస్తే వాడు ఎక్కువ, ఎక్కడంటే అక్కడ ఆపు అని అంటే ఎట్లుంటాయండి. బస్సులకు కూడా ఒక నియమం అనేది ఉండాలి కదా, దాన్ని మనం గౌరవించాలి. ఒక బ్యాంకుకి వెళ్తే కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని పాటించకుండా మనం వస్తే ఊరుకుంటామా? మన ఇంటికి వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు నియమంగా ఉండాలి. ఇష్టం ఉన్నట్టు లోపల వచ్చేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఉండాలి కదా. ఆ మర్యాదకు మనము తప్పకుండా గౌరవించాలి. ఆడవాళ్ళం మనం ఎంత ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, బస్సు ఎక్కినప్పుడు ఆ బస్సు ఎటువంటిది, దానికి ఏం నియమాలు ఉన్నాయి, దానికి తగినట్టే మనం ప్రయాణం చేయడానికి సిద్ధం కావాలి. అంతేగాని మన ఇష్టం ఉన్నట్టు బస్సు నడవాలి అనే ఆలోచన అనేది తప్పు. కాబట్టి దయచేసి వీటిని గమనించాలి. మీ వల్ల అందులో అర్జెంటుగా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు 10 మందిని 10 ప్లేసులలో ఆపుకుంటూ పోతే అది కూడా ఒక ఆర్డినరీ బస్సు అవుతుంది. మరి అంత డబ్బులు తీసుకొని వాళ్ళు పాపం తొందరగా వెళ్ళాలని కదా
ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లేట్ అయిపోతుంది, అప్పుడు ఎట్లా వాళ్ళ జీవితం. కాబట్టి ఇవి ప్రతి ఒక్కరు రియలైజ్ కావాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే తప్పులు ఆడవాళ్ళు తెలుసుకోవాలి. ఎక్కువ మటుకు మనం చూస్తూ ఉంటాము, ఇలాంటివి చేయడానికి మగవాళ్ళు ముందుకు రారు. ఎందుకంటే మన దేశంలో ఉన్న నియమాలను బట్టి ముందు మావారు కూర్చుంటే ముందర లేడీస్ సీట్లలో అస్సలు కూర్చునేవాళ్ళు కాదు. కొంతమంది వచ్చి ఫ్యామిలీతో కూర్చుంటే ఏం కాదని కూర్చునేవాళ్ళు, కానీ లేడీస్ సీట్లలో కూర్చోవద్దని వెనక్కి తీసుకెళ్ళి కూర్చునే వాళ్ళం మేము. అందరం కూర్చోవాలంటే అంటే దానికి ఒక గౌరవం మనం ఇచ్చినప్పుడే కదా. మనం నియమించుకున్నారని మనమే ఉల్లంఘిస్తే ఇంకా పైనుంచి వాళ్ళు ఏదో తప్పు చేసిందంటే ఇటువంటి శిక్షలు పడాల్సిందే. నాకైతే చాలా నచ్చింది. ఇలాంటి ఎదురు దెబ్బలు తాకితేనన్నా మరి నిజాలు తెలుసుకుంటారు. మరి మనమందరం మనము సరిదిద్దుకుందాం. మరి ఏమంటారు? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు కూడా ఇటువంటి అనుభవాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.